ఎన్నడూ లేనంతగా 2025 నోబెల్ శాంతి బహుమతి గురించి ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈసారి ఇది ఎవరిని వరిస్తుందోనని ప్రపంచమంతా ఎదురుచూసింది. దీనికి ఒకే ఒక కారణం, నోబెల్ శాంతి బహుమతి రేసులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉండడమే. ఒబామాను వరించిన నోబెల్ తనను ఎందుకు వరించకూడదని ట్రంప్ ఈసారి గట్టి క్యాంపెయినింగే చేశారు. ప్రపంచంలో జరిగే యుద్ధాలను తానే ఆపేస్తున్నానని, తనకు కాకపోతే ఇంకెవరికి నోబెల్ ఇస్తారని బాహాటంగానే చెప్పుకొచ్చారు. ఒకానొక దశలో తనకు నోబెల్ బహుమతి ఇవ్వకుంటే అమెరికాని అవమానించినట్లేనని చెప్పుకురావడం, అతడికి నోబెల్పై ఎంత ఆసక్తి ఉందో చెప్పకనే చెప్పింది. కానీ ఇవేవి ట్రంప్ కలని సాకారం చేయలేదు. చివరికి వెనిజువెలాకు చెందిన ప్రజాస్వామ్య కార్యకర్త మరియా కొరినా మచాడోకు ఈ పురస్కారం వరించింది. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలలు కల్లలయ్యాయి. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైనప్పటి నుంచి నోబెల్ పురస్కారంపై ఆశలు పెంచుకున్నారు. మొదటి టర్మ్లో అది నెరవేరలేదు. మళ్లీ అధికారంలోకి వచ్చాక ఈసారి ఎలాగైనా నోబెల్ పొందాలనే పట్టుదలను ప్రదర్శించారు. 2018లో ఉత్తర కొరియాతో చర్చలు, మధ్యప్రాచ్యంలో అబ్రహం అకార్డ్స్ వంటి ఒప్పందాలను ఆయన తన శాంతి కృషిగా చెప్పుకున్నారు. అప్పటినుంచి ఆయన సపోర్టర్లు, కొంతమంది ప్రపంచ నాయకులు ట్రంప్ను నామినేట్ చేయాలని ప్రచారం చేశారు. గత కొన్ని నెలలుగా ఆయన దీన్ని తమ రాజకీయ లక్ష్యాల్లో ముఖ్యమైన దానిగా చూపించుకుంటూ వచ్చారు. జనవరి 31 నాటికి 338 నామినేషన్లలో ట్రంప్కు కూడా అనేకం వచ్చాయని అధికారికంగా ప్రకటించింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, పాకిస్తాన్ ప్రభుత్వం, అజర్బైజాన్, రువాండా, కాంబోడియా లాంటి దేశాలు ఆయనకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలంటూ సపోర్ట్ చేశాయి. అమెరికా కాంగ్రెస్ సభ్యులు క్లాడియా టెన్నీ, బడ్డీ కార్టర్ వంటి వారు లెటర్లు రాశారు. ప్రభుత్వ సీఈఓ ఆల్బర్ట్ బౌర్లా కూడా ట్రంప్కు బహుమతి ఇవ్వాలని ప్రకటించారు. ట్రంప్ కూడా ఈ నామినేషన్లను తన స్పీచ్ల్లో ఎక్కువగా ప్రస్తావించారు. తాజాగా ఉక్రెయిన్లో సీజ్ ఫైర్, గాజా ప్రాంతంలో శాంతి చర్చలు ఎలాగైనా నోబెల్ను తీసుకొస్తాయని ఆయన గట్టిగా భావించారు. అయితే నార్వే నోబెల్ కమిటీ మచోడాను ఎంచుకోవడంతో ట్రంప్ ఆశలు నిరాశకు గురయ్యాయి. ఈ పరిణామం ట్రంప్ను ఎలా ప్రభావితం చేస్తుంది, రాజకీయ, వ్యక్తిగత, అంతర్జాతీయ స్థాయిలో దీని పరిణామాలు ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. డొనాల్డ్ ట్రంప్కి నోబెల్ పురస్కారం లభించకపోవడంతో ఆయన దీనిపై ప్రతి విమర్శలు చేసే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికాలో 2026 మిడ్ టర్మ్ ఎన్నికలు సమీపంలో ఉండడంతో ట్రంప్ సపోర్టర్లు ఈ బహుమతిని డీప్ స్టేట్ కుంభకోణంగా చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ట్రంప్ గాజా సీజ్ ఫైర్ను కమిటీ నోబెల్ గమనించకపోవడం ఆయన ఫారిన్ పాలసీని కూడా ప్రశ్నార్థకం చేస్తుంది. ఈ నిరాశ రిపబ్లికన్ పార్టీలో చీలికలు తీసుకొస్తుందని భావిస్తున్నారు. నోబెల్ కోసం కొంతమంది సెనేటర్లు ట్రంప్ను సపోర్ట్ చేస్తూ నోబెల్ కమిటీపై ఒత్తిడి తెచ్చారు. ఇప్పుడు ఆయన ఈ ఫెయిల్యూర్ను బైడెన్ లేదా ఒబామాలకు ఆరోపిస్తూ క్యాంపెయిన్ చేస్తారు. అంతర్జాతీయ స్థాయిలో ట్రంప్ హెచ్చరికలు నార్వే, అమెరికా సంబంధాలను దెబ్బతీసే అవకాశం కూడా లేకపోలేదు. మరి ట్రంప్ స్పందన ఎలా ఉంటుందో రాబోయే రోజుల్లో తెలుస్తుంది.